ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారినటువంటి అంశం. మరి ఏమిటి కారు కథ? ఎప్పుడు తిరిగింది, ఎక్కడ తిరిగింది, ఎందుకు తిరిగింది, అసలు ఎవరు తిరిగారు ఈ కారులో అనేటువంటి అంశాలు చర్చలోకి వెళ్ళే ముందు సహజంగా ఒకటి ఆలోచిస్తే, ఎవరికైనా కూడా కారు ఉంటే వాళ్ళు ఆ కార్ని ఫర్ సపోజ్ ఒక ఉద్యోగస్తుడైతే కనుక తన ఇంటి నుంచి తన ఆఫీస్కి వెళ్ళడం అంటే దగ్గర ఎంత దూరం అనుకున్నా కూడా ఆఫీసులు మహా అంటే ఒక 25-30 కిలోమీటర్లకు మించి అయితే ఎక్కువ దూరం ఉండదు. ఎందుకంటే మనం ఇల్లు తీసుకునేది కూడా ఆఫీస్కి కొంచెం దగ్గరగా ఉండేలాగా అని చెప్పేసి ఇల్లు తీసుకుంటూ ఉంటారు. లేదు ఇక్కడే స్థిరపడిపోయి సొంత ఇల్లు ఉన్న వాళ్ళైనా కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆఫీసులు మరి అంతకుమించి దూరం ఉండేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఒక 30 కిలోమీటర్లు వేసుకున్నా కూడా రాను పోను కలిపి 60 లేదా 70 కిలోమీటర్లు అవుతుంది. బయట ఎక్కడైనా కూడా ఊరికే సాయంత్రం ఆఫీస్ అయిపోయాక బయటకు వెళ్ళి వచ్చినా ఇంకేదైనా పనుల మీద బయటకు వెళ్ళినా కూడా ఒక 60 నుంచి 70 కిలోమీటర్లు, మరీ కాదనుకుంటే ఒక 80 కిలోమీటర్లు రోజుకు తిరుగుతారు. అది ప్రతిరోజు ఉంటుందని కూడా చెప్పలేము. ఎందుకంటే శని ఆదివారాల్లో సెలవులు వస్తాయి. అలాగే ఒక్కో రోజు మనం ఆ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేయడమే కాబట్టి 60 కిలోమీటర్లే అవ్వచ్చు. ఈ లెక్కన చూసుకున్నా కూడా నెల మొత్తం అయ్యేటప్పటికి రోజుకి సగటున 70 కిలోమీటర్లు వేసుకున్నా కూడా 30 రోజుల్లో 4 ఆదివారాలు తీసేస్తే ఎంత 26 రోజులు. 26 రోజులకు గాను ఏదైతే ఒక 1800-1900 కిలోమీటర్లు తిరుగుతారు అని అనుకుంటాం. ఇది ఏది ఒక ఉద్యోగస్తుడైతే. అదే కనుక ట్రావెల్సో లేదా ఇప్పుడు వచ్చిన ఓలా లేదా ఊబర్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ర్యాపిడో లాంటి వాటిలో చూసుకుంటే వాళ్ళకి రోజుకి వస్తే ఒక 100-150 లేదా ఒక 200 కిలోమీటర్లు రోజుకి సగటును చూసుకుంటే ఈ లెక్కన వాళ్ళు 200 కిలోమీటర్ల లెక్కన తిరిగినా కూడా నెల మొత్తం తిరుగుతారా అలాగా అంటే ఒక్కో రోజు ఎక్కువ అవ్వచ్చు, ఒక్కో రోజు తక్కువ అవ్వచ్చు. కాబట్టి సగటున 200 కిలోమీటర్లు తీసుకున్నాం లేదా 250 కిలోమీటర్లు తీసుకున్నా కూడా వాళ్ళు నెల మొత్తం మధ్యలో రెస్ట్ ఏం తీసుకోకుండా నెల మొత్తం తిప్పితే కూడా వాళ్ళకి అయ్యేది 7500 కిలోమీటర్లు మాత్రం తిరగలుగుతారు. అంతకుమించి ఎక్కువ తిరుగుతారు అని కూడా ఎక్కడ నమ్మకాలు లేనటువంటి పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక ఇన్నోవా వాహనం ఏకంగా ఒకే నెలలో 14,962 కిలోమీటర్లు, ఎస్ అక్షరాల 14,962 కిలోమీటర్లు తిరిగింది. అది కూడా ఎంత? ఒకే ఒక నెలలో. ఒక నెలలో 30 రోజుల పాటు ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా 30 రోజులు సగటున రోజుకి 500 కిలోమీటర్ల లెక్కన 14,962 కిలోమీటర్లు తిరిగింది మరి ఈ ఇన్నోవా వాహనం. మరి ఈ వాహనం ఎవరిది, ఎవరి కోసం తిరిగింది, అసలు ఆ వాహనం ఎందుకు తిరిగింది, ఎవరు ఆ వాహనంలో తిరిగారు అనేటువంటిది చూస్తే ఈ వాహనం ఇన్నోవా వాహనాన్ని అయితే గనక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి సమయంలో ఆయనకు సలహాదారుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనకి ఈ వాహనాన్ని కేటాయించారు. మరి ఈ వాహనం కూడా శైలజ కార్ ట్రావెల్స్ అనేటువంటి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. వాళ్ళు ప్రభుత్వం దగ్గర లీజుకు పెట్టారు. సీఎంఓ కార్యాలయం నేరుగా ఈ వాహనాన్ని ముఖ్యమంత్రి గారి సలహాదారుకి కేటాయించినట్లుగా అయితే మాత్రం వాళ్ళు ఒక ఆథరైజ్డ్ లెటర్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ వాహనం కరెక్ట్గా ఎన్నికలు ఏదైతే కనుక మే 14వ తారీఖున ఎన్నికలు జరిగితే దానికంటే ముందు మాసం అయినటువంటి ఈ ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చూస్తే ఇందాక నేను చెప్పినట్లుగా రోజుకి సగటున 500 కిలోమీటర్ల దాకా రోజుకి 500 కిలోమీటర్ల లెక్కన 30 రోజులు కూడా కలిపి 14,962 కిలోమీటర్లు తిరిగింది. మరి ఈ వాహనం ఎవరికి కేటాయించారు అంటే ప్రభుత్వ సలహాదారు అని చెప్పుకున్నాం కదా. ఆ సలహాదారు ఎవరు అనేటువంటిది కూడా ఒక్కసారి చూస్తే ఈయనే ఆ సలహాదారు. ఇతని పేరు ఆర్ ధనుంజయ రెడ్డి. గతంలో సాక్షి పత్రికలో పనిచేసేవాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సాక్షి పత్రికలో పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ప్రభుత్వంలో పెట్టుకుని తనకి సలహాదారులుగా పెట్టుకుని మనం చూసాం కదా. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు కావచ్చు, ఇంకొంతమంది అనేక మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున ప్రభుత్వంలో సలహాదారులుగా పెట్టుకుని ఆ సాక్షి పత్రికకి పనిచేసే వాళ్ళని, సాక్షి ఛానల్కి పనిచేసే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఖజానా నుంచి అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల్ని దోచిపెట్టారు. అందులో కూడా ఇతను దాదాపు 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడ్డాడు. ముఖ్యంగా సలహాదారుని అని చెప్పేసని, అలాగే ఏదైతే భారతీరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తిని అని చెప్పుకుని అటు కడప జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో అనేక చోట్ల కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఈ వ్యక్తి పైన ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి పేరితే ఆ
ఏదైతే గనక ఇందాక చూపించినటువంటి ఆ ఇన్నోవా కారు ఉందో AP16TG 0001 అని చెప్పేసి ఆ వాహనం రిజిస్టర్ అయ్యి ఉంది. అది కూడా శైలజ కార్ ట్రావెల్స్ అనేటువంటి పేరు మీద రిజిస్టర్ అయ్యి అది ప్రభుత్వం దగ్గర లీజుకు పెట్టారు. లీజుకు పెట్టిన తర్వాత దాన్నైతే గనక ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన సలహాదారు అయినటువంటి ఆర్ ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తికి కేటాయించింది. అయితే ఈ వ్యక్తి ఏప్రిల్ మాసంలో ఈ వ్యక్తి కేటాయించబడ్డటువంటి ఆ ఇన్నోవా కారు ఏప్రిల్ మాసంలో నిర్విరామంగా కూడా మొత్తం 15,000 కిలోమీటర్లు సుమారుగా, అది కూడా సగటున రోజుకి 500 కిలోమీటర్ల లెక్కన తిరిగింది. అసలు అంత తిరగచ్చా? తిరగడానికి అప్పుడు నిబంధనలు ఒప్పుకున్నాయంటే వాస్తవానికి ఆ సమయంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం కూడా చాలా క్లియర్గా చెప్పింది, ఏ ఒక్కళ్ళు కూడా అంటే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎలాంటి రాజకీయపరమైనటువంటి అంశాల గురించి వాళ్ళు మాట్లాడకూడదు, అలాంటి వాటిలో వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పింది. అయినా కూడా ఈ వ్యక్తి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు, సలహాదారులకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి ఎన్నికల సంఘం చాలా స్పష్టం చేసినటువంటి క్రమంలో మరి ఈయన రోజుకి 500 కిలోమీటర్ల లెక్కన ఎక్కడికి తిరిగాడు అనేటువంటి ప్రశ్నలు కూడా ఈ రోజున ఉత్పన్నమవుతా ఉన్నాయి. అసలు ఎందుకు తిరిగాడు? ఆ ఇన్నోవా కారు 500 కిలోమీటర్లు రోజుకి ఎందుకు తిరిగింది? ఆ వాహనంలో ఏం తీసుకెళ్లారు? ఏం రవాణా చేశారు ఆ వాహనంలో? అసలు ఆ వాహనం ఎక్కడికి తిరిగింది అనేటువంటివన్నీ కూడా ఈ రోజున ఒక క్వశ్చన్ మార్క్గా ఈ అనేకమైనటువంటి అంశాల్లో ప్రశ్నలు అయితే కనుక ఉత్పన్నమవుతా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోసం డబ్బులు తరలిస్తున్నాడు అని చెప్పి కొన్ని కథనాలు వచ్చినాయి. ఆయన కంటైనర్లలో కూడా పెద్ద ఎత్తున డబ్బులు తరలించాడు అనేటువంటి వార్తలు, అలాంటి కథనాలు మనం చూసాం. ఇవన్నీ కూడా ఎక్కడివి అంటే మనం గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం చూసాం? శాండు, ల్యాండు, వైను, మైను, ఇవే కదా ఈ దోపిడీ చేశారు కదా. ఎక్కడికక్కడ వాటిలో దోచేసినటువంటి సొమ్ము, అంటే ఇసుకను చూస్తే ఇసుక దోపిడీ చేశారు. 1000 కోట్ల రూపాయలు ఆర్జించాడు జగన్మోహన్ రెడ్డి. జేపీ వెంచర్స్ అనేటువంటి తన బినామీ సంస్థకే ఆ కాంట్రాక్ట్ కట్టబెట్టి ఇసుక తవ్వకాలతోటి అక్రమ తవ్వకాలు చేసి 1000 కోట్ల రూపాయలు గడించాడు. మరి అవన్నీ కూడా ఎక్కడైనా డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయా? వాటికి లెక్కపత్రాలు ఈరోజు చూపించేటువంటి పరిస్థితి ఉందా అంటే ఎక్కడా లేవు. ఎందుకంటే అవన్నీ కూడా కేవలం నగదు మాత్రమే చెల్లించాలి, ఎక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అనేటువంటివి జరగవు. మరి ఆ డబ్బులన్నీ ఎటుపోయినాయి అంటే ఎవరికీ తెలియదు. మరి ఎక్కడికి పోయినాయి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జేబులకే పోతాయి. అలాగే మద్యం, ఈ రోజున పాన్ డబ్బాల్లో కూడా QR కోడ్ తోటి ఆన్లైన్ పేమెంట్స్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ మద్యం దుకాణాల్లో గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడైనా కూడా ఆన్లైన్ పేమెంట్ చేసి మద్యం కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎక్కడా లేవు. అన్నీ కూడా క్యాష్ అండ్ క్యారీ, డబ్బులు నగదు చెల్లిస్తేనే మీకు అక్కడ మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఈ రకంగా మరి మద్యం పైన కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి. మద్యం కుంభకోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి 1000 కోట్ల రూపాయలు గడించాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాలి, డబ్బుల పంపిణీ జరగాలి, డబ్బుల పంపిణీ జరిగితేనే తనకి ఓట్లు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి కొన్ని ప్రచారాలు కూడా జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి అందుకు తగ్గట్టుగానే డబ్బుల పంపిణీ చేయడానికి కూడా సిద్ధపడ్డట్లుగా కూడా మనకి కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. మరి నిజంగా డబ్బుల్నే అందులో తరలించారా, లేకపోతే మద్యాన్ని తరలించారా, ఏం చేశారు? ఆ వాహనం అన్ని 1000 కిలోమీటర్లు ఎందుకు తిరిగింది ఆ నెలలో అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే ఈ రోజున ప్రభుత్వం మారాక అసలు గత పరిపాలనలో ఏం జరిగింది అనేటువంటి ఒక్కొక్క అంశాన్ని కూడా ఈ రోజున ప్రభుత్వం తోడుతూ ఉంది, దానిపైన విచారణలు చేస్తూ ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ ఇన్నోవా అంశం అనేటువంటిది, ఎందుకంటే ఎన్నికలకి కరెక్ట్గా ఒక నెల రోజుల ముందర నుంచి ఈ వాహనం నెల రోజుల పాటు రాష్ట్రంలో ఎక్కడికి తిరిగింది అనేటువంటిది తెలియదు. కానీ 14,962 కిలోమీటర్లు ఒక నెలలో ఏ ఒక్కరోజు సెలవు లేకుండా రోజుకి 500 కిలోమీటర్లు తిరిగింది అంటే అనుమానాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఎక్కడికి తిరిగింది ఈ వాహనం? ఎందుకోసం తిరిగింది? అసలు ఈ వాహనంలో ఏం తరలించారు? ఎక్కడెక్కడికి వెళ్ళింది? ఎందుకంటే ఏదైతే వర్క్షీట్ ఉంటుందో వర్క్షీట్లో 14,962 కిలోమీటర్లు తిరిగింది అని మాత్రమే రాసింది తప్పితే ఎక్కడికి తిరిగారు, ఎందుకు తిరిగారు, అసలు ఎవరు తిరిగారు? ఏదైతే ఈ వ్యక్తికి కేటాయించినటువంటి కారులో ఈయనే తిరిగాడా? కనీసం ఈయనైనా తిరిగాడా? ఈయన తిరిగితే ఎందుకు తిరగాల్సి వచ్చింది? ఎందుకంటే ఈయన ప్రభుత్వ సలహాదారు. ఈయన ఇంటి నుంచి గట్టిగా వేసుకుంటే ఓ 25 కిలోమీటర్లు వేసుకుందాం, రాను పోను కలిపి 50 కిలోమీటర్ల లెక్కన మళ్ళీ 4 ఆదివారాలు తీసేస్తే 26 రోజులు ఒక 1300 కిలోమీటర్లు అనుకుందాం. 1300 కిలోమీటర్లో 1400 కిలోమీటర్లో నెల మొత్తం చూసుకున్నా కూడా, ఎందుకంటే ఈయన ఇంటి నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయం ఏదైతే ఉంటో అక్కడికి వెళ్ళడం, లేదంటే కనుక సెక్రటేరియట్కే వెళ్ళాడు అనుకున్నా కూడా మహా అయితే 25 కిలోమీటర్లకు మించి ఎక్కువ దూరం ఉన్నది కదా.
మరి 25 రాను పోను కలిపి 50 కిలోమీటర్ల లెక్కన ఓకే 30 రోజులు తిరిగాడు అనుకున్నా కూడా 1500 కిలోమీటర్లకు మించి ఎక్కువ అవ్వదు. అలాంటిది రోజుకి 500 కిలోమీటర్ల సగటున లెక్కన 30 రోజులు నిర్విరామంగా ఈ వ్యక్తి ఎందుకు తిరిగాడు, ఎక్కడికి తిరిగాడు? ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో డబ్బుని నీరులాగా పారించేందుకు, మద్యాన్ని డబ్బుని ఏవైతే గనక విచ్చలవిడిగా పంపిణీ చేసి ఓట్లు కొనుగోలు చేయాలి అనేటువంటి కుట్రకు ఏదైతే తెరలేపాడో అందులో భాగంగా ఈయనకి కేటాయించినటువంటి ఇన్నోవా వాహనంలో మద్యం కానీ నోట్ల కట్టలు కానీ తరలించారా, ఎక్కడెక్కడికి తరలించారు, ఇవన్నీ కూడా అనుమానాలు తలెత్తా ఉన్న క్రమంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం దానిపైన కూడా విచారణ అయితే గనక చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒక సమాచారం కూడా అంతా ఉంది. మరి ఏ విధంగా చేస్తారు? ఆల్రెడీ తిరిగారు కదా, వర్క్ షీట్లో ఓన్లీ కిలోమీటర్లు రాశారు కానీ ఎక్కడికి తిరిగారు ఏమిటి అనేటువంటిది ఎక్కడా పొందుపరచలేదు కదా. అంటే ఈ వాహనం అనేటువంటిది ఒక ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి వాహనం. ఇది ప్రభుత్వం దగ్గర కేవలం లీజుకు పెట్టారు, శైలజ కార్ ట్రావెల్స్ అనేటువంటిది. ఈ రోజున ఆ ట్రావెల్స్ని పట్టుకున్నా, ఆ నెల రోజులు ఆ కార్కి డ్రైవర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతన్ని పట్టుకుని విచారణ చేసినా పూర్తిగా వాస్తవాలన్నిటివి కూడా బయటకి రాబోతా ఉన్నాయి. అదైతే గనక ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికే దర్యాప్తు కూడా ప్రారంభించింది. అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కూపీ లాగేటువంటి పనిలో పడ్డట్లుగా కూడా సమాచారం అయితే అంతా ఉంది. ఏదైతే గనక ఇప్పుడు ఈ ఇన్నోవా వ్యవహారం బయటకి రావడంతో అటు తాడేపల్లి వర్గాల్లో కూడా ఒకంత భయాందోళన ప్రారంభమైనట్లుగా అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం కూడా అందుతా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత పాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి అవినీతి పైన, అక్రమాల పైన అన్ని శాఖలకు సంబంధించి కూడా ఇప్పటికే విచారణకి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి క్రమంలో ఇన్నోవా వ్యవహారం బయటకు రావటం, ఇక ఏ అంశాలు ఎవరికి సంబంధించినటువంటి అంశాలు బయటకి వస్తాయి అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే గనక వైసీపీ వర్గాల్లో ఒక టెన్షన్ నెలకొల్పుతున్నటువంటి పరిస్థితిగా అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.